హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు శ్యామోహన్. మనం ఈరోజు జాయ్ స్ప్రెడ్ 80+ గోల్డ్ గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నాము. ఇదేంటి అంటే రైతులకి ఒక చెప్పాలంటే తను స్ప్రే చేసేటువంటి మందులు దుబారాగా ఖర్చు అయిపోతున్నాయి, మనీ కూడా ఖర్చు అయిపోతుంది. తను ఎంతైతే కష్టపడి డబ్బులు సంపాదించి పంట మీద ఎలాంటి స్ప్రే చేసినా కూడా 100లో 30% వరకే మొక్కకు ఉండడం జరుగుతుంది. సో ఈ యొక్క జాయ్ స్ప్రెడ్ 80+ ఏంటి అంటే 100% మొక్కకు తీసుకునేలాగా సహాయం చేస్తుంది. దీన్ని మనం ఎగ్జాంపుల్ ఒక డెమో రూపంలో మనం తెలుసుకున్నాము. మనం ఒక రెండు ఇసుక గ్లాసులు తీసుకుంటున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మామూలుగా మనం ఇది బయట వేరే ఓకే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ప్రతి రైతు ఏం చేస్తారంటే మనం మామూలుగా పిచ్చుకారిగా చేసినప్పుడు ఇందులో ఉన్న మొక్కకు ఏ విధంగా తీసుకుంటుంది అనేది ఇక్కడ ఎగ్జాంపుల్ అంటే చూడొచ్చు. మనం తీయగానే నార్మల్గా అయిపోతుంది. వేరే వేరే ఆకులను కూడా చెప్పేద్దాము. ఇదొక రకము, ఇదొక రకము. ఎందుకంటే 2 రకాలు ఎందుకు చూస్తున్నాం అంటే ఇట్లా పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది ఆకులు. ఇది నెగిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ బుడ్డలా ఉండి కింద పడిపోతుంది. ఇది పాజిటివ్ ఆడియా దీనికి అత్తుకుంటుంది. ఎందుకంటే మనకు పంటలకి ఎక్కువ కెమికల్ స్ప్రే చేస్తాం. ఇది వచ్చేసి మనకు మామిడి ఆకు, ఇది కూడా నెగిటివ్ ఉంటుంది. సో ఇట్లా మనకి అన్ని రకాల పంటలు మనము చూడాలి కాబట్టి మనకి జాయ్ స్ప్రెడ్ కలిపి పిచికారీ చేయడం వల్ల ఇలాంటి ఉపయోగం వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వాటర్ లాగానే ఉంది. పోయగానే ఏ విధంగా చూసుకోండి ఒకసారి. సో ఇలా ఉన్న వాటర్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎక్స్పెరిమెంట్. ఇది ఈ అట్ట అనేది మనం ఇందులో వేస్తున్నాము. పేరుతుందా? సో ఈ అట్టను కూడా వేస్తున్నాము. ఇక్కడ మీరు తేడాను గమనించవచ్చు. వాటర్ అనేది ఈ విధంగా మనకి మనం మొక్క మీద స్ప్రే చేసినా కూడా ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి మొక్క మీద కూడా మనము స్ప్రే చేస్తే ఇప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ నార్మల్ వాటర్లో ఇది చేసినాము. ఇప్పుడు మనము ఈ వాటర్లో ఒకసారి చూద్దాము. తేడా చూడండి మీరు. ఇలా మనకు రైతు రాజు అని అంటున్నాము. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆకు తేమతో సహా ఇక్కడ పైకి వస్తుంది. ఇప్పుడు ఈ ఆకును నేను వేసినా కూడా పైకి వచ్చేస్తుంది మొత్తం. అదే ఇందులో మనం వేస్తే అక్కడే ఉంటుంది, పైకి ఎక్కదు. ఇది స్ప్రెడ్ అంతా పైకి ఎక్కుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఆకు చూద్దాం. చూడండి పైకి ఎక్కుతుంది వాటర్. సో ఇంకా మనం ఇది ఈ రకంగా చూసుకోవచ్చు ఒకటి. రెండవది ఇప్పుడు మనం ఈ అట్ట చూడండి, ఇది చూడండి. ఇది మనకు పీసులు ఇట్లా ఊడిపోతూ ఉంటుంది, అది రాదు. ఇది ఆల్రెడీ క్లియర్ అయిపోయింది. చూడండి ఇక్కడ వరకు వచ్చింది. మనం ఆకు ఎక్కడ వేసినామా పైకి వచ్చిందా? సో ఇది మనకు ప్రతి పంటకి మనము ఏదైతే పిచికారీ చేస్తామో కెమికల్ అయినా చేయొచ్చు, ఆర్గానిక్ మన డీజైలో హ్యాపీ గ్రోత్ తరఫున మనకు ఒక 8 రకాల ప్రొడక్ట్స్ను లాంచ్ చేయడం జరిగింది రీసెంట్లీ. సో ఇది మన పంటలకు ఒక పూర్తి రక్షణ కల్పిస్తుంది. అలాగే దిగుబడి కూడా ఒక 40% నుంచి ఎక్కువ వస్తుంది. కెమికల్ ఎరువులు ఏదైతే ఉన్నాయో 50% తగ్గించుకోవచ్చు. మనం కెమికల్ ఏదైతే తగ్గించామో ఆ అమౌంట్తోనే మనకి హ్యాపీగా ఈ యొక్క హ్యాపీ గ్రో ప్రొడక్ట్స్ వాడి మనకు 40% దిగుబడిని పెంచుకునే అవకాశం మనకు కల్పిస్తుంది. థ్యాంక్ యూ. డీజై.